అయితే గతంలో పోల్చుకున్నట్లయితే బీఆర్ఎస్ పాలన కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కానీ పెద్దపీట వేస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా ఎల్బీ స్టేడియంలో కూడా నియామక పత్రాలు ఇచ్చారు. అదేవిధంగా కొంతమందికి హిజ్రాలకు కూడా పోస్టులు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? అంటే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా నామమాత్రంగా అనుకుంటే ఎలా అనుకుంటారు? దీన్ని ఎలా చెప్తారు మీరు? అయితే గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు కూడా నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు, విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పింది, ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. నిరుద్యోగుల ప్రభుత్వాన్ని మమ్మల్ని నిరుద్యోగులు ఉంచే ప్రభుత్వం అని మేము అనుకోలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి 2 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. 4 లక్షల ఉద్యోగాలు మీరు మీటింగ్లో మాట్లాడుకుంటా మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి ధర్నాలు చేసే ప్రయత్నం ధర్నాలు చేస్తారు విద్యార్థులు అని చెప్తారు. మీకే అది అట్లా అర్థమైంది. ఉన్నటువంటి నోటిఫికేషన్ని సరిగా క్రమంలో విడుదల చేయమని విద్యార్థులు ధర్నా చేస్తే అసలు నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేసే ప్రయత్నం చేశారని ఇలా రేవంత్ రెడ్డి ప్రగాలు పలుకుతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏవి? నువ్వు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు, నువ్వు చెప్పినట్టు మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏది, నువ్వు చెప్పినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏది, నువ్వు చెప్పిన స్కాలర్షిప్లు ఏవి, నువ్వు చెప్పిన ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఏది, నువ్వు చెప్పిన గవర్నమెంట్ పాఠశాలలు ఇలా ఇంటర్నేషనల్ తరహా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తాను ఏవి? అవన్నీ అడుగుతా ఉన్నావు ఇలా. దానికోసం ధర్నా చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం అంటే సామాన్య విద్యార్థి ఎవరు కూడా ఉన్నతమైన చదువులు చదివే పరిస్థితులు, ఎందుకంటే ఏ కాలేజీలో చూసినా కూడా అత్యధికంగా డొనేషన్లు వసూలు చేస్తున్న పరిస్థితిని ఎలా చూడొచ్చు? ఎందుకు వీటిపైన సరైనటువంటి అధికారులు ఎందుకు నిఘా పెట్టట్లేకపోతున్నారు? ఆ ప్రైవేట్ పాఠశాలలు, ఆ ప్రైవేట్ ఉన్నటువంటి సంస్థలు నడవాలనే కదా ఇలా గవర్నమెంట్ సంస్థలను మొత్తం మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇవి నిర్వీర్యం చేసిన తర్వాత కదా మేము ఇలా ప్రైవేట్ కాలేజీలకు పోతా ఉన్నాం. ఆ డొనేషన్లు కట్టాలి. లక్షల రూపాయలు డొనేషన్. ఇలా ఒక అడ్మిషన్ 12 లక్షలు 15 లక్షలు. అడ్మిషన్ తీసుకోకముందుకే లక్షల రూపాయలు కట్టాలి. పేద మధ్యతరగతి విద్యార్థులు మొత్తం ఇలా ప్రైవేట్ సంస్థలకు మళ్ళాలి. ఆ ప్రైవేట్ సంస్థలు ఉన్నటువంటి ఫీజులు దోపిడీ చేసుకోవాలి. వాటి రేపు ఎలక్షన్లకు మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ ఫండ్ ఇవ్వాలి. వీళ్ళు ఎలక్షన్లో మళ్ళీ గెలవాలని చెప్పి ఇలా ప్రభుత్వ విద్యాసంస్థలు మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. విద్యా కమిషన్ వేసారు. విద్యా కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది? విద్యా కమిషన్ రిపోర్ట్ ఏది? నువ్వు ఏ అమలు చేసినావు? విద్యా కమిషన్ రిపోర్ట్ అమలు చేసినావా? ఏడ కనపడుతుంది విద్యా కమిషన్ రిపోర్ట్? విద్యా కమిషన్ రిపోర్ట్ చేసినటువంటి సూచనలు ఏం అమలు చేసినావు? అందుకే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యాసంఘాలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున రేపు విద్యామండలిని ముట్టడి చేస్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడి చేస్తాం.